నయోమి తిరిగి వెళుతున్నప్పుడు నయోమితో పాటు బయలుదేరింది ఈ రూతు కూడా. కాలక్రమంలో జరిగిన కార్యం మనకు తెలుసు. ఈమెను వివాహం చేసుకుంటానికి ఒక బోయాసును దేవుడు సిద్ధపరిచారు. బోయాస్ అని మాటకి అర్థం ఏం తెలుసా? అతనిలో బలం ఉన్నది. ఇన్ హిమ్ ఈస్ మైట్. హల్లెలూయా. అతనిలో బలం ఉన్నది. స్తోత్రం. ఆమేన్. బలమున్న ఒకరు, సామర్థ్యమున్న ఒకరు, నిన్ను పోషించుటకు, నిన్ను పాలించుటకు, నిన్ను కాపాడుటకు, నిన్ను నడిపించుటకు సామర్థ్యం గల, శక్తి గల ఒక్కరు ఉన్నారు. హల్లెలూయా. నువ్వు నిరాశపడనక్కర్లేదు, ఆయన కార్యం చేస్తున్నారు. స్తోత్రం. ఈమె అక్కడికి వెళ్ళింది. ఇక ఈమె ఎవరై మారింది తెలుసా? రాజు అయిన దావీదుకి నానమ్మ అయి మారింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కాలం తర్వాత యేసుక్రీస్తు వంశావళి వస్తే ఎంత బ్లెస్సింగ్ తెలుసా? యేసుక్రీస్తు వంశావళి అలా రాస్తూ వస్తుంటే శాపమున్న ఈమె పేరు ఆ లిస్టులో ఆడు చేసి పెట్టారు పరిశుద్ధాత్ముడు. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. ఎక్కడో ఉండిపోయిన ఆ స్త్రీని తీసుకుని వచ్చి యేసుక్రీస్తు వంశావళిలో పేరు పెట్టి నిలబెట్టారు. స్తోత్రం. ఆమేన్. దైవిక ప్లాన్ ఎన్నడూ ఆగిపోవదండి. దైవిక ప్లాన్ నెరవేరుతూనే ఉండదు. భాగముగా నేను అబ్రహాం అనే వ్యక్తిలోనికి వెళ్తున్నాను. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట. ఆమేన్. కారణం ఇది అబ్రహాముతో చెప్పిన తర్వాతనే, అబ్రహాం గురించి చెప్పిన తర్వాతనే నేను ఈ కాలంలో ఉన్న ఆశీర్వాదముకు ఆ కాలంలో ఉన్న ఆశీర్వాదముకు వ్యత్యాసం ఉందని చెప్పాను కదా, అది మీకు అర్థం అవ్వాలి. స్తోత్రం. అబ్రహాంతో చెప్పిన మాట. అబ్రహాం ఇప్పుడు విగ్రహారాధియే. హలో, ఈ రోజు వరకు నీ విగ్రహారాధి ఉంటే నేను పర్వాలేదు. దెర్ ఇస్ స్టిల్ ఛాన్స్ ఫర్ యూ. హల్లెలూయా. నేను ఆ దేవుడిని ఆశీర్వదించాలని ప్లాన్ వేస్తే నీవు ఆశీర్వదింపబడిన వ్యక్తి అయి మార్చబడతారు. దానికి ఒక ఉత్తమ ఉదాహరణమే నేను. హల్లెలూయా. మా ముత్తాత గారు భయంకరమైన పూజలు చేసి హోమగుండం ఇండి మధ్యలో ఉన్న మైదానములో 4గా ఇలా చుట్టూ ఉండి, ఇండి మధ్యలో మైదానం ఉండి, మైదానం మధ్యలో హోమగుండం సిద్ధం చేసి దానిలో పూజలు కార్యక్రమాలను చేసినటువంటి ఒక బ్రాహ్మణుడై ఉండను. ఆమేన్. అటువంటి సమయమున తన మీదకి ఒక శాపం వచ్చి చేరింది. స్తోత్రం. ఆమేన్. తను చేస్తున్న అన్నీ కరెక్ట్ అని ఆయన అనుకున్నారు. అంతే మాత్రం కాకుండా ఆమేన్, ఇండి నుండి ఒక పనివాడు వాడి బాస్కెట్లో ధాన్యం అన్ని పెట్టుకొని తీసుకుని వెళుతున్నటువంటి సమయం పంచలోహంతో అనగా 5 రకాలైన లోహంతో చేసినటువంటి ఆమేన్ దీప ఇది హ్యాంగింగ్ ల్యాంప్ స్టాండ్ ఇలా ఉండను. అది ఈయన వెళ్ళిపోతున్నప్పుడు ఊడి ఈ కంబలో ఈ బాస్కెట్లో పడింది. ఆ తాతగారు ఇంటి పైనుండి చూస్తుంటే వెళ్ళిపోతున్నటువంటి అతని బాస్కెట్లో అది కనిపించగానే అతను దొంగలించుకొని వెళ్తున్నారని అనుకున్నారు. వెంటనే తన సేవకులను పంపించారు. అతన్ని ఇంటికి తీసుకుని వచ్చారు. ఈయన చెప్పిన మాట, అదుగో దొంగ. ఆ మాట వినగానే అక్కడ ఉన్నటువంటి వేరే ఎవరు ఏది ఎంక్వైరీ చేయలేదు. ఆ వ్యక్తికి దొంగ అని పేరు పడింది. వస్త్రమును, పెద్ద వస్త్రం ఏమి ఉండదండి, ఆమేన్, పై వస్త్రం ఉండేది కాదు, కేవలం ఒక చిన్న పంచలాగా ఒకటి ఉండదు. అది తీసివేసి దిగంబరిగా కొబ్బరి చెట్టులో కట్టి ఉంచి కొట్టారంట. కలిగినటువంటి అవమానం సహించలేక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసాడు. ఆత్మహత్య చేసేదానికి ముందు మా తాతగారు అనగా ఆ తాతగారు ఉన్నటువంటి సమయం ఆయన ఇంటి ముందు వచ్చి నిలబడి ఇద్దరు మట్టి తీసి పైకి విసిరేసి ఆమెను చెప్పారంట, నీవు షష్ఠి పూర్తికి ఉండవు అని చెప్పిపోయి ఆత్మహత్య చేశారంట. ఆమెను ఇదన్నీ మేము విన్నటువంటి కథలే, ఆమె చరిత్రమే, కానీ మేమప్పుడు లేరు. సో జరిగినటువంటి కార్యం ఏమిటంటే కొన్ని రోజుల్లో ఆయనకి ఆమె 60 సంవత్సరం కంప్లీట్ అవబోతున్నది. షష్ఠి పూర్తి అవుతున్న ఆ రోజున ఇంటి ముందు ఉన్నటువంటి చెరువులో రెగ్యులర్గా చేసిన రీతిలో స్నానం చేసి ఇంటికి వచ్చి ఆయన పూజ కార్యక్రమంలో ప్రారంభిస్తారు. ఆ రోజు కూడా అలాగనే స్నానం చేయడానికి వెళ్ళి తిరిగి వచ్చి ఇంటిలోనికి లోపలోనికి ఎండరావగానే ఈ మైదానం ఎక్కడైతే పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉండదో అక్కడనే ఒక నల్లపాము వచ్చి నల్లపాము కాటు తిని ఆయన చనిపోయాడు. అతని కుమారుడు అయిన, నేను మా తాతగారి గురించి చెప్తున్నాను, ముత్తాత గారు కూడా అదే రీతిలో చనిపోయారు. ఆ తర్వాత మా తాతగారు, స్తోత్రం, మా తాతగారు కూడా సేమ్ 60 పుట్టినరోజున పాము కాటు తిన్నారు. కానీ ఆయన చనిపోవాలా, వయసు 59 ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి తన జీవితమును సమర్పించారు.
మా కుటుంబంలో మేము అనుభవించిన విషయమే చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన శాపం సంపూర్తిగా అప్పుడు కూడా వెళ్ళిపోవలేదండి. మరణం అయితే ఆగిపోయింది, కానీ శాపం ఆగిపోవాల. శాపం మరలా కంటిన్యూ అవుతానే ఉండను. స్తోత్రం. ఈరోజు ఈ విషయం చెప్తున్నప్పుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మీరు వింటే చాలు, ఇప్పుడు వెదగి సమయం వేసేనక్కర్లేదు. కొందరికి ద్వితీయోపదేశకాండం ఈరోజు కనిపించదు. స్తోత్రం. ఆమేన్. కనుక మీరు తిరిగి వెళ్ళి చదవండి. 28 అధ్యాయంలో శాపముల గురించి, ఆశీర్వాదముల గురించి అక్కడ లిస్టుగా రాసి ఉన్నది. స్తోత్రం. అది మీరు పోయి చదివి తెలుసుకొనండి. సత్యదేవుని విడిచిపెట్టి అన్ని ఆరాధన చేస్తే, దేవునికి విరోధముగా నిలబడి శాపం వస్తే, ఆ శాపం 4 తరములోనికి కంటిన్యూ అవుతుంది. అనగా ముత్తాత గారు చేసిన శాపం తాతలోనికి, తండ్రిలోనికి, నాలోనికి, అలా 4 తరం వరకు వస్తుంది. కానీ ఆశీర్వాదం అయితే 1000 తరముల్లోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. నా దేవుని రేషియో ఆలోచించి చూడండి. అర్థం, మీరు ఆశీర్వదింపబడిన వారమే ఈరోజు మార్చబడితే 1000 తరము వారికి ఉన్న ఆశీర్వాదమే మీరు పొందుకుంటున్నారని అర్థం. విగ్రహారాధి అయిన అబ్రహాముని చూసి దేవుడు చెప్పిన మాటయే, నీ 1000 తరములోనికి నేను ఆశీర్వాదం పంపబోతున్నాను. ఆమేన్. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఇశ్రాయేల్ చరిత్ర అడిగి చూడండి, ఎక్కడ ఏ మిస్టేక్ కలిగినను ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ ఆమేన్ బలం ఉన్నటువంటి దేశమై నిలబడి ఉన్నారు. స్తోత్రం. స్తోత్రం. ఇశ్రాయేల్లో 20 వయసు దాటినటువంటి ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి సైనికుడే. స్తోత్రం. అలా ఒక్క దేశం ఈ లోకంలో లేదు. ఎవ్రీ సిటిజన్, ఎవ్రీ ఇండివిజువల్ హూ హస్ క్రాస్ 20 years దట్ దే ఆర్ సోల్జర్స్. దేవునికి స్తోత్రం. అటువంటి ట్రైనింగే వారికి ఉన్నది. ఆమేన్. ఓకే. అబ్రహాముని పిలిచినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నెక్స్ట్, నీ ఒక ఆశీర్వాదమై ఉండదు. నీ మూలముగా భూమిలో సకల జనులు ఆశీర్వదింపబెడతారు. నీవు ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించేదను. నెక్స్ట్, నిన్ను శపించు వారిని నేను, ఆ ప్రయోగం మీరు మర్చిపోవద్దు. నీవు ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని నేను శపిస్తాను. అంటే నీవు శపించవద్దు. ఎవరికి అర్థమవుతుంది? హల్లెలూయా. కొంతమంది వ్యక్తులు చెప్తున్న మాట, నేను ఎవరికి తెలుసా? దేవుని సేవకుడు. నేను చెప్తే అలా జరుగుతుంది. హలో. ఆమెను శపించడానికి దేవుడు నిన్ను పిలువల. ఆమెను కొందరు అలాగనే ఉంటారు. ఉన్నదే కాదు ఇవ్వటం సాధ్యం. నాకు అది లేదు, ఉన్న ఆశీర్వాదం ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఆశీర్వదింపబడుటకు దేవుడు అబ్రహాముని పిలిచారు. అబ్రహాం ఆశీర్వాదం పొందటానికి బయలుదేరారు. 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయంలో బయలుదేరిన అబ్రహాం 12 అధ్యాయం తర్వాత 24 అధ్యాయంలోనికి వస్తే, దేవుడు అబ్రహాముని ఆశీర్వదించెను గనక ఆయన అన్ని విషయముల్లోనూ ఆశీర్వదింపబడను. బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండను, అన్ని విషయంలోనూ ఆశీర్వదింపబడను. ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడల్లా మనకు చాలా సంతోషం కలుగుతుంది. స్తోత్రం. హలో. కొందరు వాక్యం బాగా ధ్యానిస్తున్నారు. అందరూ ధ్యానించకండి. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. కానీ చెప్తున్న విషయం దేవుని రాజ్యమే కదా. ఈ విషయం చెప్తున్నప్పుడు సాతాను చెప్తాడు, నిద్రపో, ఇది మాత్రం వినోదని. హల్లెలూయా. తర్వాత వస్తుంది ఆశీర్వాదం, వాదం వాదం వాదం, అది వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఇదేనండి సరి అయిన విషయం. నా యేసు ప్రకటించిన విషయంలోనికి మిమ్మల్ని తీసుకుని రావడానికి ఈ విషయం చెప్తున్నాను. స్తోత్రం. అబ్రహాం ఆశీర్వదింపబడ్డారు, అన్ని విషయంలో ఆశీర్వదింపబడ్డారు. హీ వాజ్ సో రిచ్. ఆ దేశంలో ఉన్న రాజుకు లేనంత ఆశీర్వాదం అబ్రహాముకుండను. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నప్పుడు సంతోషమే కదా. అబ్రహాముకు దొరికిన అదే ఆశీర్వాదం మనకు కూడా దొరికితే ఎంత బాగుండదు. హల్లెలూయా. ఆమేన్. మనకు దొరుకుతుందా లేదా? దొరుకుతుంది. వెరీ గుడ్. గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనికి రండి. 3వ అధ్యాయం 13వ వచనం. దేవునికి స్తోత్రం. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం ఒక శాపము నుండి విమోచించెను. స్తోత్రం. సో ధర్మశాస్త్రానుసారంగా మనలను, అది ఏ ప్రయోగం? ఈ మనమని ప్రయోగం ఎవరికి వర్తిస్తున్నది? యేసునందు విశ్వాసం ఉంచుచు లోకానుసారమైన జీవితం నుండి వేరుపరచబడినటువంటి వారే
ఏదో కొన్ని వాక్య భాగం మీకు వినివింప చేసి మిమ్మల్ని ఎక్సైటెడ్గా చేసి పంపటం కాదు. మీ ద్వారా లోకం ఆశీర్వదింపబడాలి, మీరున్న సొసైటీ ఆశీర్వదింపబడాలి, మీరు వెళుతున్న సంఘం అభిషేకం చేత నింపబడాలి, ఆశీర్వాదంను క్యారీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి అయి మీరు మారాలి. దేవునికి స్తోత్రం. కనుక శ్రద్ధగా వినండి. అబ్రహాం పొందిన ఆశీర్వచనములు క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు మనకు లభించినట్లు క్రీస్తు మన కోసం శాపమాయను. ఆమేన్. గలాతీయులు గురించి చెప్తున్నప్పుడు ఇది చెప్పకపోతే కుదరదు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాశారు, తెస్సలోనికీయులకు రాశారు, ఎఫెసీయులకు రాశారు, కొలోసీయులకు రాశారు. స్తోత్రం. కానీ గలాతీయులకు రాసినప్పుడు మాత్రం వేరెవరికి ఇవన్నీ యొక్క గ్రీటింగ్ పదం ఇచ్చారు. అదేం తెలుసా? జ్ఞానవంతులైన గలాతీయులారా. కదా? హలో, అవునా? కాదు. ఓ అవివేకులైన గలాతీయులారా. స్తోత్రం, స్తోత్రం. ఎందుకు చెప్పారండి? వీరు ఆచారానుసారంగా బెస్టే. ఆమేన్. లెంటైస్ వస్తే వీరే కరెక్ట్గా పాటిస్తారు. ఉపవాస ప్రార్థన ఉంటే వీరు ఫస్ట్ ఉంటారు. నేను మొన్న ప్రయాణం చేసి వస్తున్నటువంటి సమయం నాతో పాటు ఒక సహోదరుడు, కొత్తగూడెం నుంచి వచ్చిన ఒక సహోదరుడు వచ్చారు. ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు ఒక దైవజనుని గురించి మాట్లాడుతూ చెప్పారు, ఆయన ఎల్లప్పుడూ ఫాస్టింగ్ అనండి అన్నారు. నేను చెప్పిన ఎల్లప్పుడూ ఫాస్టింగ్ అయి ఉంటే ఎప్పుడే వెళ్ళేవారు. నేను కూడా ఎల్లప్పుడూ ఫాస్టింగే, అంటే 2 మీల్స్ మధ్యలో ఉన్న సమయం మొత్తం ఫాస్టింగే. స్తోత్రం. ఫాస్టింగ్ ఉండకూడదని కాదు, ఫాస్టింగ్ ఉండాలి అని చెప్పిన విషయం. ఆయన ఎల్లప్పుడూ ఫాస్టింగ్. నేను అడిగిన ఎందుకొరకు? పరలోక రాజ్యం చేరడానికి ఫాస్టింగ్ ఉండాలని బైబిల్లో ఉందా? ఫాస్టింగ్ ఎందుకు ఉండాలి? నీ శరీరమును అధిగమించుటకు నీకు సాధ్యం కాని పక్షం ఈ శరీరమును నలగొట్టండి. ఆమేన్. దైవిక ఆలోచనకి నీవు శరీరంలో సింక్ అవ్వటానికి, దేవుని వాక్యమును నీవు స్వీకరించుటకు నీ శరీరమును అధిగమించి ఆత్మచేత శరీరమును నలుగగొట్టి ఆత్మచేత నీవు నడిపింపబట్టకు సిద్ధం అవటానికి ఫాస్టింగ్ ఉండండి. వ్యక్తిగతంగా ఉండండి, ఎవరికి చూపటానికి కాదు. ఆమేన్. సంఘమందై ఉండగలిగితే ఉండండి. స్తోత్రం. ఆమేన్. కానీ కొందరు భక్తి పరులై చూపించటానికి ఉపవాసం ఉంటున్నారు. ఆమేన్. భక్తి పరుల యేసునికి అవసరం లేదు, యేసుకి శక్తి పరులు కావాలి. స్తోత్రం. ఈ వాక్యములో అవివేకులైన గలాతీయులారని చెప్పడానికి కారణం, ఆచారానుసారమైన అన్ని కార్యక్రమం గలాతీయులు చేస్తారు. దినములను, సంవత్సరములను, ఉత్సవ కాలములను, మాసములను అన్ని వాళ్ళు ఆచరిస్తారు. స్తోత్రం, స్తోత్రం. వాళ్ళకు గుడ్ ఫ్రైడే ఉండేది, ఈస్టర్ ఉండేది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. వారికి క్రిస్మస్ ఉండేది, అన్నీ ఉండేది. ఏమేమి ఉన్నదో మొత్తం ఉంది. దేవునికి స్తోత్రం. నేను చర్చిలో పాస్టర్గా ఉన్నటువంటి సమయం నేను స్టార్ పెడతానని చాలామంది వస్తారు. నేను చెప్పాను మనకు వద్దు. అప్పుడు చాలామంది వ్యక్తులు వచ్చారు, మీరు క్రిస్టియనేనా? నేను చెప్పాను అవును. మరి స్టార్ ఏంది? లేదు. నేను చెప్పాను నేనే స్టార్. హల్లెలూయా. ఇక్కడ వస్తున్న ప్రతి ఒక్కరు స్టార్సే. హల్లెలూయా, ఆమేన్. వాక్యానుసారంగా అవునా కాదా చెప్పండి. నీతి మార్గమును అనుసరించుటూ అనేకులను త్రిప్పు వారు ఎలా ఉంటారంట? నాగాశముల నక్షత్రములు వలె ఉంటారు. ఇప్పుడు మనమే కదా స్టార్స్. స్తోత్రం. నేను చెప్పిన అందుకొరకు మేమే స్టార్, మాకు వేరే స్టార్ అక్కర్లేదు. అదేంటండి అన్ని చర్చిల్లో ఉంది? అక్కడ ఉంది. ఇది మేమే చర్చ్, జీవం గల దేవుడు నివసిస్తున్న ఆలయం మేము. నేను సత్యం ఉన్నట్టుగానే చెప్తున్నాను. చర్చిలో స్టార్ కడుతున్న వాళ్ళు ఉండవచ్చు, అదని మీ విషయం. దేవునికి స్తోత్రం. అది నాకు తెలియదు. స్తోత్రం. ఈ గలాతీయులు అలాగనే ఉండను. ఆమేన్. గలాతీయులు ఈ కాలంలో ఉన్న చర్చికి రిప్రజెంటేటివే. ఆచారానుసారమైన అన్ని కార్యక్రమం చేస్తారు. వారిని చూసి పౌలు చెప్పినటువంటి మాటయే, గలాతీయులారా ఒక్క విషయం మీరు తెలుసుకోవాలి. ఆమేన్. ఆత్మను గురించిన వాగ్దానం. ఏ ప్రామిస్ అంట? హల్లెలూయా. నీకొక కారు ఇస్తానని యేసయ్య ప్రామిస్ చేయలా. నీకొక ఇల్లు ఇస్తానని యేసయ్య ప్రామిస్ చేయలా. హలో,
నీ అప్పులని తీరుస్తానని బైబిల్ ఎక్కడైనా రాసి ఉందా? కానీ వేరొకటి ఉంది, నీవు అప్పు ఇస్తారు కానీ అప్పు పుచ్చుకోరు, తీసుకోరు. స్తోత్రం. ఆమేన్. ఒకసారి ఫాదర్ బర్క్మాన్స్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారు, నేను కలిసి ఉన్నాం, వేరొక వ్యక్తి కౌన్సిలింగ్కి వచ్చారు, మాట్లాడుతున్నారు. ఆయన చెప్పారు, చాలా అప్పులు ఉందయ్యా ఫాదర్, అర్థం చేయండి. అప్పుడు ఫాదర్ చెప్పారు, ఇక అప్పు తీసుకోను అని తీర్మానం తీసుకో. ఆమేన్. కొందరు చేస్తున్న కార్యం ఏం తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి 50,000 అప్పు తీర్చడానికి 20,000, 20,000, 10,000 3 గుంట త్రవి 1 గంట. స్తోత్రం. హల్లెలూయా. ఇంతకు ముందు 1 గుండే ఉండను, ఇప్పుడు 3 గుంటలు అయింది. హలో, ఈ పని చేయవద్దు. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. ఇక అప్పు తీసుకోను అని తీర్మానం తీసుకో. ఆమేన్. ప్రభు, ఏ కష్టమైనా సహిస్తాను. దుష్టుడు అప్పు తీసుకుంటారు, తిరిగి చెల్లించడు. సో అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోతే, హల్లెలూయా, అప్పు తీసుకున్న ఖచ్చితంగా తిరిగి చెల్లించాలి. స్తోత్రం. అప్పు ఇచ్చిన వ్యక్తి తీసుకుంటానికి వచ్చినప్పుడు యేసు నామమున దుష్టుడు పారిపోను కాక అని చెప్పకూడదు. హలో, అది న్యాయం కాదు. ఆమేన్, ఆమేన్. కొందరికి క్లిక్ అయింది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కానీ ఈరోజు ఉదయం కూడా ఆ పని చేసి వచ్చారు. హల్లెలూయా. ఆమేన్. అటువంటి పని చేయొద్దు. దేవునికి స్తోత్రం. ఈరోజు తీర్మానం తీసుకోండి, ఇక నేను అప్పులు తీసుకోను. తీర్చడానికి దేవుడే మార్గం తెరుస్తారు, నేను సమృద్ధిలో నడిపిస్తారు దేవుడు. హల్లెలూయా. నాకు కూడా ఒకప్పుడు అప్పులు ఉండను, వివేకం లేకుండా దేవుని సేవలు ఉన్నప్పుడు సేవకులకు ఇవ్వాలని నా బండి తాకుడు పెట్టి నేను అప్పు తీసుకుని వచ్చి సేవకులకు ఇచ్చాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. అది తిరిగి చెల్లించడానికి కుదరకుండా తీసుకున్నటువంటి వ్యక్తి వచ్చి నా ఆఫీసు ముందు ఒక్కరోజు నిలబడి, మీరు ప్రసంగికులై ఉండి మా అప్పులు ఫస్ట్ తీర్చాలి కదా అని ఒక మాట చెప్పారు. చాలా దుఃఖం కలిగింది. ఆ రోజు తీర్మానం తీసుకున్నాను, ప్రభువా నీకు అవమానం కలిగే రీతిలో నేను ఎన్నడూ ఉండను, అన్నీ తీర్చడానికి నా దేవుడు కృప చూపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే దైవజనమా, మనకున్న వాగ్దానం, ద ప్రామిస్ వాట్ వీ హ్యావ్ ఈజ్ నాట్ వాట్ ద వరల్డ్ ప్రామిసెస్. ఎమ్మెల్యే ఇస్తున్న వాగ్దానం కాదు, యేసు ఇస్తున్న వాగ్దానం. ఈ లోకములో ఉన్న రాజులు ఇస్తున్న ఏ వాగ్దానము కాదు, యేసు ఇస్తున్న వాగ్దానం. అండ్ మోర్ ఓవర్, సాతాను ఇస్తున్న వాగ్దానం కాదు, నా యేసుని వాగ్దానం. సాతాని వాగ్దానం ఏం తెలుసా? లోక రాజ్యములు వాటి మహిమ అన్ని చూపించి చెప్తున్నాడు, ఇవన్నీ నీకు ఇస్తాను. హలో, అర్థం, ఈ లోకములో దొరుకుతున్న ఏ మహిమయు కాదు, నా యేసుని వాగ్దానం. ఆత్మను గురించిన ఒక వాగ్దానం ఉంది. స్తోత్రం. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు. మీరు విన్నారా? మనకున్న వాగ్దానం ఏది? కమ్ ఆన్ పీపుల్ టాక్. ఇది చెప్తున్నప్పుడు రావట్లేదలే. మనకున్న వాగ్దానం ఏది? స్తోత్రం. హలో, ఇప్పుడు వరకు మీరు వింటున్నటువంటి ప్రసంగంలో మొత్తం వేరే వేరే వాగ్దానమే. ఉద్యోగం లేని వ్యక్తి మీటింగ్ వెళ్ళారంట, ఆ పాస్టర్ గారికి ఉన్నటువంటి 10 రూపాయలు కానుక పెట్టారు. 10,000 రూపాయలు జీతంతో ఇదిగో ఉద్యోగం వచ్చింది, నేను పోయి 100 రూపాయలు కానుక ఇస్తాను. హలో, 10 రూపాయలు ఇస్తే 10,000కు ఉద్యోగం వచ్చిందంటే 100 రూపాయలు కానుక ఇస్తే ఎలా వస్తుంది? అలా బిజినెస్ ఎంటర్ప్రైజ్ నడిపిస్తున్నారు వారు కారు పరిశుద్ధాత్ముడు. నీకు వేరొక ప్రామిస్ ఉంది. ఆ ప్రామిస్ ఏం తెలుసా? ఆత్మను గురించిన వాగ్దానం. నీవు అడగవచ్చు, అయ్యా మేము అప్పులో ఉన్నప్పుడు ఆత్మ దొరికి ఏం ప్రయోజనం? ఆత్మ అంటే ఎవరండి? హలో, ఆత్మ అంటే ఎవరు? స్తోత్రం. పరలోకమందును భూమి మీదను సర్వాధికారమున్న ఆయన యొద్ద నుండి వస్తున్న వారే ఆత్మ. స్తోత్రం, స్తోత్రం. ఆత్మ అంటే ఎవరు తెలుసా? ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీతో చెప్తున్నారు, ఆమేన్, నేను వచ్చి మీతో ఉండబోతున్నాను. స్తోత్రం. నేను వచ్చి మీతో ఉండబోతున్నానని ముఖ్యమంత్రి గారు చెప్పాను అనుకోండి.
హలో, నీకు విశ్వాసం కలగట్లా, కారణం ఆయన ఎన్నడూ చెప్పలేరు కనుక. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆయన వచ్చి నేను మీతో ఉంటాను అంటే రేపటి నుండి మీ ఇంటికి ఎంతమంది కావలి వారు ఉంటారు? హలో, మీకు ఏదైనా కొదువ ఇంటిలో ఉండుదా? అయ్యా, ఒకసారి మీరు ఆలోచించి చెప్పండి. మీ ఇంటిలో ఏదైనా లేదు అని, నిన్న వరకైతే పాలు లేదు, పోనీ బంగాళదుంప కూడా లేదన్నారు, స్తోత్రం, ఉల్లిపాయ లేదు, అది లేదు, ఇది లేదు, ఈ లేదు అని ఒక మాట మీ ఇంటిలో ఉండుదా? కారణం ఏంటి? ముఖ్యమంత్రి ఇంటిలో ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి కొరకు రాష్ట్రములో ఉన్నత స్థానమైనకు ఉన్నది గనుక ముఖ్యమంత్రి ఉన్నటువంటి చోటలో సమస్తము సమకూర్చబడుతుంది. అలాగనే అయితే ప్రపంచ చక్రవర్తి నేను వాగ్దానం ఇస్తున్నాను, నేను వస్తాను అంటే, హలో, నీవు అడగవలసినది ఏమిటని మర్చిపోవద్దు. నువ్వు ఒక్కటి అడగాలి, నాకు ఒక ప్రామిస్ ఇచ్చారు కాదు, ప్రభు ఆ ఆత్మను నాకు ఇవ్వు. ఓ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ లైఫ్ స్టైల్ మారుతుంది, నీ చూపు మారుతుంది, నీ మాటలు మారుతుంది, నీ పలుకుతున్న విధానం మారుతుంది, నీ ఆలోచన విధానం మారుతుంది. తల దించుకొని నడవటానికి ఆయన నీకు పర్మిషన్ ఇవ్వరు, నీ తల ఎత్తి నడుస్తారు. హల్లెలూయా. There is nothing he cannot solve. ఆయన పరిష్కరించలేని ఒక సమస్య ఉండదు. ముఖ్యమంత్రి వస్తేనే అలాగనైతే ప్రెసిడెంట్ వస్తే ఎలా ఉండదు, ప్రధానమంత్రి వస్తే ఎలా ఉండదు. ఆమేన్. వారందరిని సృష్టించిన సృష్టికర్త, మాట చేత సమస్తమును సృష్టించిన వాడే ఆయన చెప్తున్నారు, నేను వస్తాను. ఓ, నీ సమస్య చూసి ఉండిపోవటానికి వచ్చేవాడు కాదు నేను. నిన్ను రోగములో విడిచిపెడుతున్న వాడు కాదు నేను. నిన్ను వేదన చూసి విడిచిపెట్టువాడు కాదు. ఆయన ఆలోచన కర్తయే. అప్పులో మునిగిపోయిన నీకు ఎలాగను సమృద్ధి కలుగ చేయాలని ఆలోచన చెప్పడం ఆయనకు తెలుసు. దుఃఖములో మునిగిపోయిన నీకు ఎలా ఆదరణ కలగాలో ఆయనకు తెలుసు. ఆయన ఆదరణ కర్తయే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. There is a promise. నీకు ఒక వాగ్దానం ఉంది, మారని వాగ్దానం. ఓ భవనా శందనాధికాది యారగా ప్రౌఢబరకరే. ఈ కాలములో వినండి, వినండి, కొంచెం వినండి. ఈ కాలములో అనేకులు అనుకున్న ఏం తెలుసా? 4 చప్పట్లు కొట్టాం, 2 స్తోత్రం, 3 స్తుతి, 2 అన్య భాష, అయిపోయింది ఆత్మ అని అనుకుంటున్నారు. నో, యు ఆర్ మిస్టేకన్, యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ మిస్టేకన్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే ద ఫస్ట్ థింగ్ నీవు శక్తి పొందుతారు. ఆమేన్. ఏ శక్తి అని బైబిల్లో చెప్పలా, యు షాల్ రిసీవ్ పవర్. ద వెరీ ఫస్ట్ థింగ్, నీకు ఎక్కడ బలహీనత ఉండవో అక్కడ నీకు శక్తి కలుగుతుంది. ఏ విషయంలో నీ బలహీన పడిపోయావో అక్కడ నీకు బలం కలుగుతుంది. మోహపు చూపు అని బలహీనత నీకు కలిగిందో నీ అక్కిని, ఆమె దేవుని అక్కిని నీ కన్నులో రావడం మొదలు పెడుతుంది. Somebody receive it today. Somebody receive it today. Hallelujah. తొందరపడి అవివేకంతో మాట్లాడుతున్న ఒక రీతిలో నీ ఉండిపోయావా? నీ నాలుక పైన పరిశుద్ధాత్ముడు జ్ఞానం ఉన్నటువంటి బలం ఇస్తారు. జీసస్, ఐ థ్యాంక్ యూ. దేవా, నేను నీ మాటలు పాటిస్తున్నాను గనక నా నేర్పికుల కంటే జ్ఞానం నాకున్నది. పరిశుద్ధాత్ముడు ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన. నీవు ఈరోజు నమ్మితే ఈరోజు నీవు పరిశుద్ధాత్మతో వెళ్తారు. అర్థం యేసుతో వెళ్తారు, అర్థం దేవునితో వెళ్తారు.
నేను వారిలో నివసించి సంచరిద్దును. నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. నేను వారిని చేర్చుకుంటాను, వారు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు. ఈ కార్యం నెరవేరుతుంది. ఇది మనకున్న ప్రామిసే. వాగ్దానం ఇస్తే నెరవేరుస్తున్న వారే మహారాజు అయిన నా యేసు. He will fulfill his promise. ఆయన వాగ్దానం నెరవేరుస్తారు. మనలో అనేక మందికి జరిగిన కార్యం ఏం తెలుసా? అడుగుడి మీకు ఇయ్యబడును. ఈ వాక్యం మనం విన్నందున చెప్తున్నారు చాలా మంది వ్యక్తులు. అడగండి అడగండి దేవుడు ఇస్తారు, అడగండి దేవుడు ఇస్తారు. యాక్చువల్లీ దేవుడు ఏమి ఇస్తారు? లూకాని అడగాలి, వైద్యుడే కదా. వైద్యుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. స్తోత్రం. ఈ వైద్యుడు శరీరమును స్టడీ చేసారు, నరాలను స్టడీ చేసారు, సెల్స్ను మసిల్స్ను స్టడీ చేసారు. అన్ని స్టడీ చేసి ఈయన చెప్పారు, యేసులో నేను ఒక ప్రత్యేకత చూశాను. అది ఏం తెలుసా? ఇక్కడ ఎక్కడ కనిపించిని వేరే ఒక్కటి ఆయనలో క్రియ చేస్తూ ఉండను. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండను. ఆ లూకా చెప్పిన వాక్యం ఒక్కసారి చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. చేపను అడిగితే పామునిచ్చినా, గుడ్డును అడిగితే తేలునిచ్చినా. ఈ లోకంలో తండ్రులకు అందరికి ఒక పేరుంది. హలో తండ్రులు, ఫాదర్స్. నేను కూడా ఒక ఫాదర్ అనండి, లేదు, డోంట్ వరీ. ఈ లోకంలో తండ్రులకు అందరికి ఒక పేరు దొరికింది, చెడ్డవారు. ఇప్పుడు తల్లిలు హ్యాపీగా ఉన్నారు. స్తోత్రం. ఆమేన్. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వనెరిగి ఉంటే పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి ఏమని గ్రహిస్తారు? అయ్యా, ఇక్కడ రొట్టెను అడిగితే గుడ్డును అడిగితే అని చెప్పిన తర్వాత రొట్టెకి ప్రతిగా పరిశుద్ధాత్ముడా, గుడ్డుకు ప్రతిగా పరిశుద్ధాత్ముడా? ప్రభు ఏం చెప్తున్నారు తెలుసా? ఆయన చెయ్యలేని కార్యం ఏదీ లేదు. వన్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. మనకు ఉన్నటువంటి అదే టెన్షన్ ఉన్నటువంటి వారై ఉండను యేసుతో నడిచినటువంటి శిష్యులు కూడా. 3.5 సంవత్సరం యేసుతో నడిచిన తర్వాత వారు అడిగిన మాట, ఈ కాలమందేనా నీ విషయానికి రాజ్యం అనుగ్రహించదు? యేసయ్య చెప్పిన ప్రసంగం మొత్తం దేవుని రాజ్యం. యేసయ్య దగ్గర ప్రార్థన నేర్పించమని చెప్పి వస్తే యేసు చెప్పారు, మీరు ఇలాగును ప్రార్థన చేయాలి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం. ఆమేన్ అని చెప్పిన మాట ఇది. ప్రార్థన కూడా రాజ్యం, ప్రసంగం రాజ్యం, ఉపమానం రాజ్యం.